ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తాయి. ఇరాన్పై జరుగుతున్న దాడులు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఆవేదన వ్యక్తం చేస్తారు. యుద్ధం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తరుణ్ జ్యోతి అందిస్తారు. ఈ రోజు మరి ఇజ్రాయెల్ అమెరికాలు చేస్తున్నటువంటి యుద్ధాలను ఖండిస్తూ అలాగే అమెరికా చర్యలను ఖండిస్తూ కూడా మరి విశాఖపట్నం జీవీఎంసీ వద్ద అయితే మరి భారీ ఎత్తున అఖిలపక్ష ప్రజా సంఘాల నేతలైతే మరి భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు మరి ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా భారీ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేపట్టారు. దానిపై మీ మాటల్లో. ఈ యుద్ధం ఇరాన్ చేస్తుంది కాదు, ఇరాన్లో ఆయిల్ కోసం అమెరికా ఇజ్రాయిల్ కలిపి ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేయడానికి, అక్కడ ఆయిల్ మీద పెత్తనం సంపాదించడానికి మొదలుపెట్టిన యుద్ధం. దేశ అధ్యక్షుడిని వాళ్ళ దేశంలోనే చంపారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. ప్రపంచం అంతా పోలీసుగా వ్యవహరించాలని అమెరికా చూస్తోంది. దానికి ఇజ్రాయెల్ని ఒక పాముగా వాడుకుంటోంది. అలాగే వెనుజులా దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి వాళ్ళ దేశంలో పెట్టుకుంది. ఎందుకు? ఆయిల్ కోసం. ఇప్పుడు ఇరాన్ దేశ అధ్యక్షుడిని ఎందుకు చంపింది? ఆయిల్ కోసం. ఇలాంటి సమయంలో ఈ సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడాలి అని నోరిప్పాల్సిన మోడీ, విశ్వగురు మోడీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అమెరికా ట్రంప్ ఎలాగ ఆడమంటే అలాగ ఆడుతున్నాడు. కనీసం ఖమేనీని హత్య చేసినప్పుడు కూడా నోరిప్పలేదు. ఇరాన్ మన చిరకాల మిత్రుడు. అలాంటి ఖమేనీని హత్య చేస్తే ఈ నోరిప్పలేదు. పైగా ఇజ్రాయెల్ వెళ్ళి నా పితృభూమి అని చెప్పాడు. ఇజ్రాయెల్ ఎలాంటి దేశం? పాలస్తీనాలో లక్షలాది మంది పిల్లల్ని మహిళల్ని చంపిన దేశం. ఒక యుద్ధోన్మాది. మొత్తం ఇజ్రాయెల్ నెతన్యాహు చేతి నిండా రక్తం ఉంది. ఇప్పుడు ఆయిల్ కావాల్సి వస్తే అమెరికా పర్మిషన్ ఇస్తేనే రష్యా నుండి ఆయిల్ కొంటున్నాను అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఎందుకింత చేతగాంతనం? ఇంతలాగా అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశానికి, యుద్ధ పిపాసికి ఎందుకింత దాసోహం పడుతున్నారు? ఎందుకింతలాగా వాళ్ళ కాళ్ళకి అడుగులకు మడుగులెత్తుతున్నారు అంటే ఎప్స్టీన్ ఫైల్స్. అలాగే అదానీ మీద అమెరికాలో కేసు ఉంది కాబట్టి ట్రంప్ ఎలా ఆడమంటే అలా ఆడతాడు. నెతన్యాహు దేశంలో అవినీతి ఎదుర్కొంటున్నాడు. యుద్ధం ఆపేస్తే నెతన్యాహును కూడా తీసుకెళ్లి ఆ దేశ ప్రజలు జైల్లో పడేస్తారు. వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మన దేశంలో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపోద్ది గ్యాస్ రాకపోతే. ఎరువులు అది రొయ్యల ఎగుమతులు ఆగిపోయి, అరటిపళ్ళు ఎగుమతులు ఆగిపోయి, ఉల్లిపాయ ఎగుమతులు ఆగిపోయి, గుడ్లు ఎగుమతులు ఆగిపోయాయి. మొత్తం హోటల్ ఇండస్ట్రీ అంతా నష్టపోతుంది. ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ మీద సరఫరా ఆగిపోతే ప్రతి ఇల్లు కూడా ఎలా వండుకు తినాలి అన్న భయం పట్టుకుంది. ఇప్పటికే ప్రజలు పానిక్ అయిపోతున్నారు. కరోనాలో ఎటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నారో ఇప్పుడు అటువంటి పరిస్థితులు చూస్తున్నారు. కాబట్టి అయ్యా బాబు మోడీ, నీకు చేతనైతే నోరిప్పి యుద్ధాన్ని ఆపు. విశ్వగురు అంటావు కదా, లేదు అనుకుంటే రాజీనామా చేసేయ్. ఎవరైతే దేశాన్ని పగడ్బందీగా నడపగలరో, ఎవరైతే కనీసం న్యాయం వైపు నోరెప్పగలరో అలాంటి వాళ్ళు దేశానికి నాయకులు అవుతారు, ప్రజల ప్రయోజనాల్ని కాపాడతారు. ఈ దేశ ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, మన మోడీ చేతగానోడు, అన్యాయం వైపు నిలబడుతున్నాడు. కాబట్టి ఈ దేశ ప్రజల ప్రయోజనాల్ని కాపాడాలి అంటే మనం అందరం రోడ్ల మీదకి రావాలి, యుద్ధం ఆపాలని, కార్మికులు రైతుల ప్రయోజనాలు కాపాడాలని పెద్ద ఎత్తున నినదించాలి. సార్ చెప్పండి సార్, ఈ యుద్ధం వల్ల ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం పడుతుంది అంటారు? ఈ యుద్ధం వల్ల అనేక మంది యుద్ధంలో చనిపోతున్నారు, ఇరాన్లో చనిపోతున్నారు. అలాగే ఇజ్రాయెల్ చేసిన పాలస్తీనా యుద్ధంలో చిన్నపిల్లలతో సహా చనిపోయారు. స్కూళ్ళు, హాస్పిటల్ మీద కూడా దాడులు చేస్తున్నారు. వందలాది వేలాది మంది చనిపోవడానికి కారణం అవుతున్నారు. ఒకటి. రెండోది, ఏదైతే పశ్చిమాసియా దేశాల నుంచి అనేక ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా చమురులు దిగుమతి అవుతున్నాయి, గ్యాస్ దిగుమతి అవుతుంది, అది ఆగిపోతుంది. ఇప్పటికే 60 రూపాయలు ఇంటికి ఇచ్చే గ్యాస్ ధర పెంచేసింది మన దేశంలోనూ. అలాగే వ్యాపారానికి 115 రూపాయలు గ్యాస్ ధర పెంచింది. రేపు రాబోయే కాలంలో చమురు ధరలు అన్నీ కూడా పెరిగితే మొత్తం మన వ్యవస్థ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి నిత్యావసర వస్తువులు సరఫరా అవ్వాలి. సరఫరా చేసేటప్పుడు ఈ ధరలు పెరిగినప్పుడు ఆ సరఫరా అయ్యే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగితాయి. దానివల్ల ప్రజల మీద ఓవరాల్గా భారం పడుతుంది. ఒకటి. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి అవ్వాల్సినవన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఇది రెండోది. మూడోది, హోటల్ ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయి హోటళ్ళు మూతపడతాయి, కార్మికులు రోడ్డు మీదకి వస్తారు, అలాగే ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ రకంగా హోటల్ ఇండస్ట్రీ అంతా కూడా నష్టపోతుంది. దీని తర్వాత స్కూళ్ళకి, హాస్పిటల్స్కి అన్నింటికీ కూడా గ్యాస్ సరఫరా ఆగిపోతుంది. ఇలాగా మొత్తంగా ఒక యుద్ధం అనేది ప్రపంచంలో మొత్తం అన్ని రకాల నాశనానికి, వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి మోడీ నోరు తెరవాలి. అమెరికా వెనకాతలో వెళ్ళడమో, ఇజ్రాయెల్ వెనకాతలో వెళ్ళడమో కాదు. ఇది భారతదేశంలో ఉండే 110 కోట్ల జనాభాకి సార్వభౌమాధికారంగా నువ్వు
ప్రధానమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి, శాంతి నెలకొల్పాలని అడగాలి. ఇప్పుడు చమురు దిగుమతులు, గ్యాస్ దిగుమతుల మీద కూడా ఏ రకమైన కొరత లేకుండా భారతదేశంలో ప్రజలు కొరత లేకుండా ఉండడానికి, ధరలు పెరగడానికి ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలి. దీని మీద ప్రజానీకం అంతా రోడ్డు మీదకి వచ్చి యుద్ధం ఆపడానికి మోడీ నోరు తెరవాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలకు దిగాలని చెప్పేసి మేము అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మరి చూశారు కదండి, ఇక్కడ ఇది పరిస్థితి. ఇరాన్పై మరి అమెరికా, ఇజ్రాయేలు చేస్తున్నటువంటి యుద్ధాలను వెంటనే ఆపాలని, అమెరికా చర్యలను ఖండించాలని ఈరోజు మరి విశాఖపట్నంలోనైతే పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతలు కూడా ధర్నా అనేది చేపట్టడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.